నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అబద్ధారి మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ప్రజల కోసం, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు 3వ వాడిని కూడా మీకే ఇస్తామని 3వ వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిన నువ్వు ఇరికితే ఇరికేసి సన్నాయి ఇరికితే ఇరికే మంచివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? చేయాల్సిందంతా చేసి పక్క రాష్ట్రం వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలని కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నట, నోరు అప్పగించి కూర్చోవన్నట. దొంగతనం చేస్తేనే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడ్డది మీరే చూసిన టీవీలలో. చూసినరా లేదా? మీరు చూసినారు కదా? నిజంగా పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. నిన్నిరికిచ్చే కర్మ మాకెందుకు? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి. హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు, హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. నీ అరుపులతో పెడబొబ్బలతోని గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిన్నెవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీరితే జాగ్రత్త. ఇంకా ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి, ఈరోజు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలు ఎగరేసుకొని దేశం ముందు నిలబడి తెలంగాణ నేను రా తెలంగాణ అంటున్నటువంటి తెలంగాణ ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు.